మన పిల్లలు ఎంత స్థాయికి ఎదగాలంటే అసెంబ్లీలో నిలబడి, మళ్ళీ చెప్తాను, అసెంబ్లీలో నిలబడి బైబిల్ విలువలతో మాట్లాడాలి. అంత ఎత్తుకెళ్ళాలి మన పిల్లలు. మన యవనస్తరం ఎవరైతుందో తర్వాత తరాలు పార్లమెంట్ స్థాయిలో వెళ్ళాలి. ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, వాళ్ళు ఎంపీలు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, రైటర్స్ అవ్వాలి, విలేకరులు అవ్వాలి, గొప్ప జ్ఞానం మాట్లాడాలి. ఎందుకంటే మన ఇండియాకు వచ్చిన మిషనరీలు మన దేశాన్ని అలాగే మార్చారు. స్కూళ్ళు కట్టారు, వైద్యం నేర్పించారు, వాళ్ళన్నీ పునాదులు వేశారు కనుకే వాళ్ళ స్కూల్లోనే మన అంబేద్కర్ గారు చదువుకున్నారు, మన గాంధీ లాంటి వాళ్ళు చదివారు, మన నెహ్రూ లాంటి వారు చదివారు. వాళ్ళు చదివారు కనుక మన దేశం ఈరోజు ఎంత బాగుంది. ఆ రోజు వాళ్ళు వేసిన పీట ఈ రోజుకి మన దేశానికి వెలుగునిస్తుంది. ఈరోజు మన సంఘాలు ఏమైపోయాయి, ఎవరికి వాళ్ళే గిర్లు గీసుకుని అందులో 4 సప్పట్లు కొట్టుకుని మన పిల్లలకు చదువులు సంచులు లేకుండా అడుగుతున్నాను. దేవుని కోసం సాక్ష్యంగా ఉండకుండా ఎక్కడికక్కడే తగ్గిపోయి జీవిస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నాం. మళ్ళీ చెప్తాను, చెయ్యండి, ఉద్యోగాలు దేవుని కొరకు చెయ్యండి, చదవండి, దేవుని కోసం చదవండి. ఏది చేసిన ఒక మాట చెప్పండి, నేను దేవుని కోసం చదువుతున్నాను, దేవుని కోసం నిలబడతాను, ఈ ఉద్యోగం కూడా దేవుని కోసం చేస్తున్నాను. తమిళనాడు కలెక్టర్ ఒక ఆయన ఉంటాడు, నేను పేరు మర్చిపోయాను. ఆయన కలెక్టర్ స్థాయిలో సువార్త చెప్తుంటే ఈ గవర్నమెంట్ తట్టుకోలేక ఆయన ఎన్నిసార్లు సస్పెండ్ చేసిందో. నీకేమైనా పవర్ ఇచ్చిందా, ఎవరిచ్చారా, నీకు రాజ్యాంగం పవర్ ఇచ్చిందా, నువ్వు ఐఏఎస్ అధికారిగా ఉండి నువ్వు సువార్త చేయడం ఏంటని అడిగితే ఆయన ఏమన్నాడు చెప్పినా, నాకు ఎవరు పవర్ ఇచ్చారు లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి బైబిల్ బీపీసీ ఛానల్లో లైవ్లో చూపిస్తూ ఇది ఇచ్చింది నాకు పవర్ అని చెప్పాడు. ఆయన పేరు నేను మర్చిపోయిన, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయన పేరు మీరు చూడండి. తమిళనాడు కలెక్టర్ ఆయన నిలబడి ఆ బీపీ ఛానల్ అన్నాడు, ఇది ఇచ్చింది నాకు పవర్, పరలోకం నుంచి నాకు అధికారం ఇవ్వబడింది, నేను క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను నమ్మిన దేవుడిని నేను ఆఫ్ డ్యూటీలో ప్రాక్టీస్తున్నాను, మీరు నన్ను ఆపడానికి వీల్లేదంటే 70 సార్లు 10 సార్లు సస్పెండ్ చేశారు. ఎన్నిసార్లు సస్పెండ్ చేసినా ఈ సువార్త చెప్పకుండా ఉండలేనన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. నడుతున్నాను, మీరు ఐఏఎస్ ఆఫీసర్లా, ఈది నెంబర్లు కూడా కాదు, నడుతున్నాను ఆ స్థాయిలోనే సువార్త చెప్తున్నా. మన సువార్త కొరకు నిలబడాలి, ఏ స్థాయిలో ఉన్నా సువార్త కొరకు నిలబడాలి. అందుకే ఒక యోహాను నిలబడ్డాడు, దేశం బాగుపడింది. మీరు నిలబడండి, మీ వైజాగ్ అంతా మార్చొద్దు, కానీ కనీసం మీ ఏ లోవ ఇది, ఈ లోవన మార్చండి.